హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మణికొండలో ఉన్నాం. మణికొండలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి నియర్ టు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1580 స్క్వేర్ ఫీట్ 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి హాల్. ఈ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇదైతే మనకి హాల్, ఇది ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది ఇక్కడ. ఇది ఒక 2 months లో అయితే రెడీ టు మూవ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తూ ఉంది. సో ఇక్కడ మనము ఎల్ షేప్ లో సోఫా అయితే వేసుకోవచ్చు అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది వచ్చేసి మొత్తం మనకి హాల్ 1580 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసి కారిడార్ అయితే వచ్చింది. ఇక్కడ బాల్కనీ చూస్తున్నారు కదా, బయట ఎంత వెంటిలేషన్ అయితే ఉందో. దీనికి వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం అయితే ఏమి లేదు. పక్కనే పెద్ద ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ కూడా అవుతా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే వస్తూ ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడ దీనికి పక్కనే మనకి కిచెన్ ఏరియా కూడా వస్తుంది. సో ఇది మొత్తం కిచెన్ ఏరియా అనమాట. సో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట మనకి ఎగ్జాక్ట్గా. ఈ ఏరియాలో మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అనమాట. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అయితే ఉంటుంది. వాషింగ్ మెషిన్స్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా, స్పేషియస్గానే ఉంది. సో ఈ కిచెన్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, 3 బిహెచ్కేకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది కూడా చూసారుగా ఇంత స్పేషియస్గా అయితే ఉంది. సో ఆల్రెడీ దీనికి కూడా విండోస్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, విత్ మస్కిటో మెష్ కూడా ఉంటుంది. అండ్ దీనికి వాడిన క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, వాష్రూమ్. సో లోపల చిన్న చిన్న యాక్సరీస్ అయితే పెడతారు. ఇది రెడీ టు మూవ్, బట్ ఇంకొక 2 monthsలో అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. సో ఎగ్జాక్ట్ మనకి ఇంకా ఇక్కడ హాల్కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట ఇక్కడ. సో దీనికి కూడా ఒక బాల్కనీ అయితే వచ్చింది. సో ఇది మొత్తం బాల్కనీ అనమాట. దీనికి ఆల్రెడీ గ్లాస్ డోర్స్ కూడా ఫిట్ చేశారు. సో మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్, విత్ ఇన్ 2 monthsలో ఇచ్చేస్తారు. మనం ఫాల్ సీలింగ్ ఒకటి చేయించుకోవాలి, అండ్ ఆల్సో ఇంటీరియర్ వర్క్ చేసేసుకొని డైరెక్ట్గా ఇంట్లోకి రావచ్చు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్. దీనికి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు.
సో ఇక్కడ వచ్చేసి చిన్న బాల్కనీ అయితే ఇది, చిన్న బాల్కనీ ఇది. సో ఈ ఫ్లాట్కి అయితే మ్యాక్సిమం అన్ని బెడ్రూమ్స్కి అయితే బాల్కనీస్ అయితే వచ్చాయి. ఒక బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి తప్ప మిగతా 2 బెడ్రూమ్స్కి అయితే బాల్కనీస్ కూడా వచ్చాయి. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా పూజా రూమ్, దానికి వెంటిలేషన్ కూడా ఉంది పైన. సో ఇది వచ్చేసి మొత్తం మనకి హాల్ ఇది. సో ఇది మనకి ఎంట్రన్స్. ఇది మనకి ఎంట్రన్స్. ఈ డోర్స్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యూజ్ చేసిన మెటీరియల్ కూడా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడైతే కారిడార్ స్పేసింగ్ కూడా చూసారు కదా, మినిమం 7 feet కారిడార్ స్పేసింగ్ కూడా ఉంటుంది. 7 feet ఉంటుంది కారిడార్ స్పేసింగ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడైతే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడే. సో మనకి ఫ్లోర్కి అయితే 4 అయితే ఉంటాయి ఫ్లాట్స్, ఈస్ట్ వెస్ట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 1580 square feet ఇది మొత్తము. సో దీనికి యూడిఎస్ వచ్చేసి 44 square yards అయితే యూడిఎస్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 7200 per square feet అయితే చెప్తా ఉన్నారు. ఇది ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు, ఇది నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఆల్సో పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఇది HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.